డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ ప్రాంగణం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువజన మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి సంతకాలు సేకరించారు। అలాగే రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి ప్రభుత్వం వైఖరి గురించి విద్యార్థులకు వివరించారు। ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండలం ఎంపీపీ అంబటి భవానీ, చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కన్వీనర్లు పోలినాటి వరప్రసాద్, గాదంశెట్టి శ్రీధర్, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గొల్లపల్లి నవీన్, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్య బంగారు బాబు, జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వెన్నెటి సుందర్రామ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు గుంటముక్కుల దొరబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు। కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది। ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 నెలల క్రితం జీవో విడుదల చేయడం జరిగింది। అందులో భాగంగా ఈ యొక్క నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యపరంగా పేదలకు సంబంధించి ఏవైతే ఇప్పటికే ఉచిత ఆరోగ్యం అందుతుందో మెడికల్ హాస్పిటల్స్ వల్ల అవి కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది। వాటన్నిటికీ అడ్డుకోవాలనే ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది। దాదాపు 4 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో, భావితరాల భవిష్యత్తు కాపాడాలనే సంకల్పంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది। అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం। ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల్లో ఊరువాడ తిరిగి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతకాల రూపంలో సేకరించి ఈ రాష్ట్రం గవర్నర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం ఏవైతే నిర్ణయం తీసుకుందో తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో కానీ, పట్టణంలో, వార్డుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా గడిచిన 4 రోజుల నుంచి గడప గడప తిరిగి ప్రజలకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం, భావితరాల భవిష్యత్తు, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు వారికి వివరించి వారి నుంచి అభిప్రాయం కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది। ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఎం కాలేజ్ దగ్గర విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టాం। ఇప్పటికే దాదాపు చాలా మంది విద్యార్థులు ఈ యొక్క చర్యకు ఆల్రెడీ విద్యార్థులకు దీనికి సంబంధించి పూర్తిగా అవగాహన ఉంది। చాలా మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో మేము సైతం మన ముందుకు వచ్చి ఏవైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని పూర్తిగా తక్షణమే విరమించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రతులు ఇచ్చిందో ఆ పూర్తి సంతకం చేయడం జరిగింది। ఇప్పటికి 1000 మంది విద్యార్థులు ఆ సంతకం చేయడం కూడా జరుగుతూ ఉంది। మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఏవైతే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోండి। కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు నాటి నుంచి నేటి వరకు కూడా తన అసమధీయులకు, అన్యాయులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తుల్ని అన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నారు। ఇది పూర్తిగా దుర్మార్గపు చర్య। విరమించకపోతే
ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతంగా రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం యొక్క పాలనని తక్షణమే ఎండగడతామనే సందర్భంగా మనవి చేసుకుంటాం, సెలవు తీసుకుంటా ఉన్నాం. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వెంటనే, వైద్య కళాశాల ప్రైవేటీకరణ వెంటనే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల 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 ప్రైవేటీకరణ వెంటనే. క్లిప్ తీయండి ప్రభాకర్ గారు. సాగాలి రాకూడా మనమే సైన్యమై కాగాలి.